డిజిటల్ అరెస్ట్ల పేరుతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులే కేటుగాళ్ల టార్గెట్ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక రిటైర్డ్ ఉద్యోగి లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాను కడప పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లా వేంపల్లి పోలీసులు రాజస్థాన్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణకి చెందిన సుమారు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. 12,58,000 నగదు, 17 సెల్ ఫోన్లు, 6 చెక్ బుక్స్, 52 ఏటీఎం కార్డ్స్, 16 సిమ్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. వేంపల్లిలోని రిటైర్డ్ ఉద్యోగి వీరారెడ్డి డిజిటల్ అరెస్ట్ మోసపోయారని ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. దోచుకున్న 30 లక్షల్లో 12,58,000 రూపాయలు రికవరీ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తాము అట్లాంటి ఆలోచన ప్రలోభన ఇచ్చి మోసం చేయడం. మీరు డేటా చూస్తే టోటల్ కడప జిల్లాలో దీంట్లో 22,42,18,000 అమౌంట్, 22,42,00,000 టోటల్ అమౌంట్ సమాచారం ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ లా అండ్ ఆర్డర్, డిజిటల్ అరెస్ట్ అట్లాంటి కన్సెప్ట్ పోలీస్ దగ్గర ఉండదు, లేదు. ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ ఇట్లాంటి కన్సెప్ట్ ఏమీ లేదు. సో దయచేసి ఎవరు కూడా ఈ అట్లాంటి ఫ్రాడ్స్ లో ఉండకూడదు. సెకండ్, వీళ్ళకి మ్యూల్ అకౌంట్స్ అయితే ఫిజికలీ వస్తారు, పాస్బుక్ అంతా ఏటీఎం ఎక్స్చేంజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి ముంబై కానీ అస్సాం కానీ తీసుకువెళ్తారు, బెదిరిస్తారు కూడా అయితే. సో వీళ్ళు వచ్చిన తర్వాత మేము అందరికి ఒక ప్లాన్ చేసుకుని అరెస్ట్ చేస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తాము అట్లాంటి ఆలోచన. ప్రొద్దుటూరు